చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గ్రామానికి ఈ రోజు దాకా మేము ఎస్సీ సబ్ ప్లాన్ లో భాగంగా 3,60,00,000 రూపాయలు మాకు ఇవ్వడం జరిగింది. ఆ నిధులతో మేము ఎస్సీ కాలనీస్ మొత్తం సిమెంట్ రోడ్డు నిర్మాణం జరిగింది. మా గ్రామంలో ఉన్న రైతులు వాళ్ళ ఉత్పత్తుల్ని తీసుకురావడానికి పొలాల నుంచి కానీ లింక్ రోడ్ల నిర్మాణానికి, పొలాల్లో ఉన్నటువంటి లింక్ రోడ్లకి, పక్క గ్రామాలకు వెళ్లేటువంటి రహదారులను మొత్తం బాగు చేసుకోవడానికి కానీ 4 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో ఉన్నటువంటి ఆ పైప్ లైన్లు చెడిపోతే మళ్ళీ రివైవల్ ఆఫ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద 8 కోట్ల రూపాయల నిధులు మళ్ళీ మేము తెచ్చుకోవడం జరిగింది. రైతు రుణమాఫీ కానీ, మరి పెన్షన్ రూపంలో కానీ, వివిధ సంక్షేమ కార్యక్రమాల కింద మా ఊరికి వచ్చినటువంటి నిధుల రూపంలో ఒక 24 కోట్ల రూపాయలు రావడం జరిగింది. నారా లోకేష్ గారు మంత్రి అయిన తర్వాత నిధులు రావడం కానివ్వండి, గ్రామాల అభివృద్ధి కానీ చాలా వేగంగా జరుగుతుందండి. దానికి నిదర్శనం వచ్చేసి మా ఊరే. ఇక్కడ ఎల్ఈడి లైట్ల నిర్మాణం కానీ, సిమెంట్ రోడ్ల నిర్మాణం కానీ, డ్రైన్స్ కానీ ఎంతో అభివృద్ధి అవుతుంది. ఈ పల్లెటూళ్ళు అభివృద్ధి చెందాలంటే ఒక చంద్రబాబు గారి నాయకత్వంలో జరుగుతూ తప్పితే ఏ నాయకుడు వచ్చినా గ్రామాన్ని కానీ మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోలేడని గట్టిగా మేము చెప్పగలుగుతున్నామండి.